భవిష్యత్తులో మేము ప్లానింగ్ చేస్తున్నాం అంటే మీరందరినీ ఆర్టిజాన్స్ లిస్ట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం. ఆర్టిజాన్స్ లిస్ట్ కనుక వస్తే కనుక మీరు ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా వేరే హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి వచ్చేటువంటి అన్ని సదుపాయాలు లోనింగ్ కానివ్వండి, సబ్సిడీ కానివ్వండి అన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ కార్డు మీకు చాలా ఉపయోగం. కార్డు జాగ్రత్తగా ఉంచండి. తర్వాత ఇంకోటి మీ వైపు నుంచి ఒక డిమాండ్ ఏంటంటే మా పిల్లలు మగ్గం చేయడం నేర్చుకున్న వాళ్ళు టైలరింగ్ కూడా నేర్చుకుంటామనేది రిప్రజెంట్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆధార్ నెంబర్ నమోదు చేస్తాం. ఆధార్ నెంబర్ నమోదు చేసినప్పుడు ఏమవుతుందంటే రెండోసారి ఆధార్ అది యాక్సెప్ట్ చేయదు. అయితే నేను విజయ్ కుమార్ గారికి ఒక మాట ఏం చెప్పానంటే 10 మిషన్లు ఉన్నాయి, 10 మిషన్లు ఉన్నాయి కాబట్టి ఒక 2 మిషన్లు 3 మిషన్లు వాళ్ళకి చేసి చేయమంది. కానీ సర్టిఫికేట్ మాత్రం మనం ఇవ్వలేదు. పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉంటే వచ్చి నేర్చుకోమంది, అంతేగాని సర్టిఫికేట్ ఇవ్వడానికి మనకి వీలు కాదని చెప్పడం జరిగింది అనమాట. అలానే ఇప్పుడు కంప్లీట్ అయిపోయినటువంటి బ్యాచ్ వాళ్ళు కూడా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మాకు అది లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు 2-3 కూడా సొంతంగా పెట్టుకున్నారని తెలిసింది. ఈ సొంతంగా పెట్టుకున్న దాన్ని SSI కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉపయోగం. తర్వాత ఇంకొక విషయం ఎలింపు ద్వారా రమాదేవి మేడం గారు ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే వేరే ట్రైనింగ్ సెంటర్లో ఏంటంటే ట్రైనింగ్ అయిపోయాక క్లోజ్ చేసేస్తాం. జనరల్గా క్లోజ్ చేసేస్తారు. 3 తర్వాత క్లోజ్ చేస్తారు. ఇక్కడ అట్లా కాకుండా మనం ఏం పర్మిషన్ ఇచ్చామంటే పిల్లలు ఎవరైనా వస్తే సరే కుట్టుకోమని చెప్పడానికి కానీ లేకపోతే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కానీ వాళ్ళకి కానీ సెపరేట్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అంటే మీ ఇంటి దగ్గర మీరు స్థిరంగా ఒక మగ్గం కొనుక్కోవడం కానివ్వండి, ఒక మిషన్ కొనుక్కునే వరకు కూడా మీరు వచ్చే సెంటర్లో మీరు పక్కన కానీ ఎలుగు పనులు కానీ పొడుగులు కానీ ప్రాక్టీస్ చేయడానికి కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా జాబ్ వర్క్ అట్లా వస్తే కూడా ఇక్కడికి వచ్చి మీరు కుట్టుకోవడానికి ఒక అవకాశాన్ని రమాదేవి మేడం గారు కల్పించారు. కాబట్టి వేరే సంస్థలకి మన సంస్థకి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం అవసరం. ఉద్యోగం చేయగలిగితే వెళ్ళగలిగిన వాళ్ళందరికీ ఖచ్చితంగా మనకి చాలా కంపెనీలు వాళ్ళు చాలా మందిని అడుగుతున్నారు. నిన్న నాకు ఫోన్ వచ్చింది, ఉప్పల్లో ఒక 50 మంది కావాలని భావన అని విజయవాడ నుంచి ఒక ఫోన్ చేశారు. ఒక 50 మంది టైలర్స్ కావాలంట మేడం, ఎవరన్నా పంపిస్తారా మనకి అని. అట్లనే ఇంకా మనకి చాలా కంపెనీలు వాళ్ళు 8,000 జీతం ఇచ్చి టైలరింగ్ కలిసి 8,000 జీతం ఇచ్చి 6 గంటలు 8 గంటలు పనిచేసి వాళ్ళ బస్సు ఉంటుంది, తీసుకెళ్ళి క్యాంటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని చెప్పాలి, ESI ఉంటుంది, EPF ఉంటుంది. అట్లాంటి కంపెనీస్ చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి అది కూడా మనకి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ కావాలంటే అట్లాంటి కంపెనీలు వెళ్ళి వాళ్ళకి ఏంటంటే స్ట్రైట్ లైన్ కుట్టే సరిపోతుంది. కరువు కానివ్వండి, లైన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కుట్టే సరిపోతుంది. కానీ మన దగ్గర ఒక వస్తువు తయారు చేయడం నేర్చుకున్నాం, ఇట్లా షర్ట్ కానివ్వండి, ప్యాంట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేయడం నేర్చుకున్నాం. మనం అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే డబ్బులు తీసుకోవచ్చు. ఇంటి దగ్గర ఒక 2-3 నెలలు, ఒక 4 నెలలు కనుక పనిచేసి కొన్ని డబ్బులు సంపాదించుకున్న తర్వాత మా సొంతంగా మనం పెట్టుకున్నాం. నేను లోన్కి వెళ్ళడం ఇష్టం లేదు, నేను ఒకే మిషన్ పెట్టుకుని నా సొంతంగా నేను చేసుకుంటాను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనకైతే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ప్లేస్మెంట్ చూపించాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం చేయాల్సిందే అని అంటున్నారు. కానీ రమాదేవి మేడం గారు ఏమంటున్నారంటే అట్లా కాదు, మా వాళ్ళు అట్లా పని కూడా మేము ఆలోచిస్తాము, వేరే రాష్ట్రాల్లో కూడా మనం వేరే ట్రైనింగ్ పార్ట్నర్లు ఎవరున్నారు వాళ్ళకి చెప్తామని అనుకున్నారు అనమాట. కాబట్టి మన ప్రపోజల్ని మనం స్ట్రాంగ్గా చేయాలి, మనం చేస్తున్న దాన్ని స్ట్రాంగ్గా చేయాలంటే మనం రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఏం రుజువు చేసుకోవాలి? మీరు ఏదో ఒక ఎంటర్ప్రినర్షిప్ మీద మీ ఇంట్లో చేసుకున్న, నలుగురితో చేసుకున్న ఒక SSI రిజిస్ట్రేషన్ చిన్న పేరు పెట్టుకోండి, నలుగురు కలవండి, సంస్థకు ఒక చిన్న పేరు పెట్టుకుని దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి. ఇదిగోండి మా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇదిగో మా సంస్థ నడుస్తుంది, మా వాళ్ళు 10 మందికి ఉపాధి చూపించారు అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటున్నానంటే మనం మాట చెప్తున్నాం, కానీ అది ప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఎవిడెన్స్ కావాలి. మేడం గారు చెప్పిన, రమాదేవి మేడం గారు చెప్పినటువంటి మనం ఏదైతే అంశం ఉందో అది ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకుని ఈమె పార్వతి మీ సెంటర్ మేనేజర్ గారు మీ విజయ్ కుమార్ మేడం గారు చాలా గట్టామన్నమాట. అట్లా చాలా మంది ఇక్కడ ఒక 6 ఎంటర్ప్రెన్యూర్స్ చూపించాం మనము. ఇందులో 6 చాముండేశ్వరి అని, తర్వాత ఇక్కడ మనకి మీ ఫోటో నేను అనేటంటే నా ఉద్దేశం క్లే మోడలింగ్ చేస్తున్నారు రేవతి అని ఆమె మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు బేగంపేటలో. కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్లో మనం ఖచ్చితంగా స్థానం సంపాదించాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రతి 2 మాసాలకు ఒకసారి ఈ విజేత పత్రిక తీసుకురావాలనుకుంటున్నాము. ఈ విజేత ఖచ్చితంగా 6 స్టోరీస్తో వేశాము. కానీ భవిష్యత్తులో దీన్ని 10 స్టోరీలు, 20 స్టోరీలు, 2 నెలలకు ఒకసారి 25 మంది ఎంటర్ప్రెన్యూర్స్ రావాలని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ విజేత పత్రికలో
సక్సెస్ స్టోరీస్ రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు సాధిస్తారనే నమ్మకం నాకుంది. ఈసారి మగ్గం వాళ్ళని నేను మరీ కోరుతున్నాను. లేదా ఒక బొటిక్ పెట్టండి. మీకు వైజాగ్లో తీసుకోండి, బొటిక్ పెట్టాలి అంటే సెంటర్ మేనేజర్ గారు ఎట్లా ఉండాలి అంటే మీకు ట్రైనింగ్ అవుతుందా లేదా అనే దాన్ని సరిగ్గా పర్యవేక్షిస్తూ, రెండోది ఏంటంటే మీకు ఉపాధి ఎట్లా కల్పించాలనే దాని మీద వారు మీరు కలిసి ప్లాన్ చేసుకుని మీరు ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇచ్చినటువంటి అన్ని అవకాశాలని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మీకంటూ మీ కొంత సంపాదన మీ చేతిలో ఉంటుంది, మీకంటూ మీ కొంత కొన్ని డబ్బులు మీ చేతిలో ఉంటాయని నేను భావిస్తున్నాను. మీ అందరికీ విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఓకే వందే మాత్రం ఫ్యామిలీ అంటున్నారు. వందే మాత్రం ఒక్క నిమిషం అండి. మనకి ఫస్ట్ ఈ సెంటర్ పెట్టాలి అంటే తెలుగులో మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి అని చాలామంది అడిగారు అన్నమాట. ఇంగ్లీష్లో కాదండి, మాకు తెలుగులో కావాలని. ఆ టైంలో తెలుగు టైపింగ్ అయితే నాకు రాదు, ఎవరాదని చూశారు. సో మన జనప్రియలో కుమారి వాణి అన్న అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసింది. ఆమె తెలుగులో టైప్ చేసి మనందరికీ అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగించింది. సో ఆవిడకి ఇప్పుడు మాధవి గారు మీ దగ్గరికి వెళ్ళి ఆమెకి అమౌంట్ ఇస్తాం. నేను ఒక విషయం చెప్తాను ఆమెకి ధన్యవాదాలు, అభినందనలు. ఒకసారి అందరూ లేచి నుంచి క్లాస్ కొట్టాల్సి విజయవాడ జరుగుతుంది. ఇప్పుడు తను ఏమేమి చేశారండి? అంటే సెరిబ్రల్ పాలసీ చిన్నప్పటి నుంచి ఉంది, కానీ తనకు ఒక యానిమేషన్ ఉంది. అంటే తను బిజినెస్ కనుక ఉండాలని కోరిక. విజయగారిని మనము చూపిస్తూ ఉంటుంది. ఆవిడ ఒక ఐడియా ఇస్తారు, దీంట్లో కూడా జాయిన్ అవ్వమని ఎంకరేజ్ చేస్తారండి. కానీ హ్యాండిక్రాఫ్ట్ వల్ల కుదరలేదు. పక్క వర్క్ అట్లాంటి ఏం చేయగలుగుతారా? తనకు ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా బిజినెస్ చేయాలి. ఏదైనా బిజినెస్ అంటే లాంగ్వేజ్ ఇస్తుంది, చేస్తుంది. ఇంకా ఏదైనా చేయాలని, ఏదైనా ఒక ఇండస్ట్రీలో పెట్టాలని కోరిక ఫస్ట్ నుంచి. వారి జాబ్ వల్ల ఇప్పటివరకు ఏం కట్టలేదు. అంటే ఊళ్ళూరు తిరుగుతాను కదండి, ట్రాన్స్ఫర్లు అయ్యి ఉంటాయి కదా. ఎఫ్సీఐ మనల్ని రిటైర్ అయ్యారండి. ఇప్పుడు ఇక్కడికి స్టాండ్ అయ్యాము. ఇప్పుడు ఏదైనా మీరేమైనా చేస్తే బాగుంటుంది కదా. ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ చేయించి లోన్ తీసుకొని మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ బొటిక్ లాంటిది పెట్టిస్తే బాగుంటుంది కదా. ఉందండి, కానీ ఎట్లా చేయాలి అంటే ఏంటి మీ ఇంట్లో కనుక్కొని మీరందరూ ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆమె ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉందరా? మరి పెట్టమని అడగండి. తను బిజినెస్ చేయాలని అనుకుంటాను కాబట్టి ఇండస్ట్రీ పెడితే, ఇండస్ట్రీ అంటే ఏం లేదు, ఒక 10 ఎకరాలు
20 మిషన్ తీసుకుంటుంది, లేకపోతే ఒక 5 ఎన్నో మిషన్ తీసుకుంటుంది, ఒక 2 నల్లా తీసుకుంటుంది, ఒక బట్టికి పెట్టించుకోండి. ఏంటి తను సహకరిస్తుంది, మీరు సహకరించి ఒక ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ఏమైనా చేస్తున్నారా లేకపోతే వీళ్ళు వచ్చి ఇలా పడుకుండిపోతాం ఇంటికి వెళ్ళేది. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ ఓపెనింగ్ చేయించుకుంటారు. బేసిక్ ఏంటంటే చూడండి, ఇది ఎంత చక్కటి ఆలోచన. థ్రెడ్స్ అండ్ ప్యాటర్న్స్ అంటే 2 చేసుకోవచ్చు, ప్యాటర్న్ మేకింగ్ అండ్ బిజినెస్ ఆల్సో అన్నీ కలిపి ఒక చిన్న ఎంటర్ప్రినర్ లాగా పెట్టుకున్నాను. దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయమ్మా, సబ్సిడీలు అన్నీ వస్తాయి. బ్యాంక్ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ₹1,00,000 ఇచ్చారనుకోండి, 30,000 సబ్సిడీ అనుకోండి, ఆ 70,000 మీరు ఒక 20,000 పెడతారు, 50,000 వాళ్ళు లోన్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది ఉండదు, మీకు సబ్సిడీ వస్తుంది. కాబట్టి మీరు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని నేను తొందరగా దీనికి రిజిస్ట్రేషన్ జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ మంచి సంస్థగా 10 మందికి 100 మందికి ఉపాధి కల్పించేలాగా ఎదగాలని మన సారా కోరుకుంటున్నాను. పేర్లు చెప్తాను. ఫస్ట్ స్వాతి, అరుణ, తేజ, సత్య, ఇప్పుడు చెప్పండి మేడం, ఫస్ట్ బ్యాచ్ అన్న స్టార్ట్ చేయించామా లేదా? ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు, శుభసూచకనిది. దీన్ని ఆలస్యంగా తీసుకుని మిగిలిన మందికి ఒక 5 మంది 6 మందికి కనుక వాళ్ళకి ఉపాధి కల్పించగలిగితే మనకి కనీసం 10 మంది ఎంటర్ప్రెన్యూర్లో ఒదిగిపోతారు. కనీసం ఒక 5 మంది 6 మంది ఇంట్లో కనీసం చేసుకుని వాళ్ళకి సప్లై చేసేలాగా ఉండాలి. అదేనమ్మా, మనం ఇంట్లో తయారు చేసిన కూడా ఇప్పుడు మగ్గం వర్క్ చాలా డిమాండ్ ఉంది. ఒక చిన్న బ్లౌజ్ కుడితే కూడా ఏం డిజైన్ లేకుండా కుడితే కూడా 500, సింపుల్ కుడితే 500, ఇంకా వెళ్తే 6,000, 7,000, 8,000. కాబట్టి అక్కడ బొటిక్స్ ఇంకెక్కడ దగ్గర బొటిక్స్లో కూడా పని చేయొచ్చు, లేదా ఇంట్లో వర్క్ మన చిన్న విజయ్ కుమార్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. జనప్రియకి సెంటర్ తీసుకొచ్చిన విషయం
అడ్మినిస్ట్రేషన్లో. దానికైనా సరే కూడా మీరు లీవ్ ద్వారా సర్టిఫికేషన్ ఉంది అంటే మేము వాళ్ళని తప్పకుండా రిక్రూట్ చేసుకుంటాం. విత్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ హోప్ఫుల్లీ రీజన్ మేడం, ఈ విషయం మీరు కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అది మీరు ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఎనీప్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది చూసారా, కానీ చాలా సెంటర్లు మనతో పాటు సైమల్టేనియస్గా ఇదే ప్రాజెక్ట్ చాలా మంది పెడుతున్నారు. పొద్దున్నే వచ్చి తమ్మేస్తున్నారు, సాయంత్రం వచ్చి తమ్మేసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే విజయ్ కుమార్ గారు తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఉంది చూసారా, అది నేను చెప్పానంటే మీరే ఎక్కువ గమనించారు. మేము ఆవిడని చెప్పి తక్కువ చేయదలుచుకోలేదు. ఆవిడ గురించి ఎన్ని గంటలకు వస్తారు, పిల్లల్ని ఎట్లా చూసుకున్నారు, ఎట్లా ట్రైనింగ్ ఇప్పించారు, మాస్టర్ ట్రైనింగ్ సరిగ్గా చెప్పకపోతే ఎట్లా తిప్పేవారు, దానికి కావాల్సిన మాతో ఇంటి ఫైట్ చేసి ఏం కావాలన్నా సరే ప్రతి నిమిషం ఆవిడ చేసిన దానికి నేను మాటలు చెప్పడం 5 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా మనం చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇక్కడ క్లాసులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో చెప్పమన్నారు కాబట్టి ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను నేను. మనం ఏదైనా ఒక చిన్న యూనిట్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి పెట్టారు, చిన్నది నలుగురు కలిసి పెట్టారు. సో అలాగా ఏదైనా వర్క్ కూడా పెట్టుకోవాలనుకున్నా కంపల్సరీగా దానికి ఒక పేరు, ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి. పేరు పెట్టాలి కదమ్మా. సో ఆ పేరు మీద మనం ఎస్ఐసి రిజిస్ట్రేషన్ పార్ట్ 1 అనేది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో చేయించుకోవాలి. ఎక్కడ చేయించుకోవాలి? ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో చేయించుకోవాలి. అది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అసాపూర్ ఈ ఏరియా అనేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. రంగారెడ్డి కదమ్మా. సో రంగారెడ్డి జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ అందరూ కూడా మన రెసిడెన్షియల్ అడ్రస్, మనం ఎక్కడ ఉంటున్నామో కమ్యూనికేషన్ అడ్రస్, యూనిట్ ఎక్కడ పెడుతున్నామో దాని అడ్రస్ ప్లీజ్. అందుకే నేను చెప్పా ఇది కల్చర్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఎక్కడ తెప్పించుకోవచ్చు అర్థమైంది. సో ఇది కంపల్సరీగా చేయించుకోవాలి. ఇది చేయించుకున్న తర్వాత మీరు మంచి మంచి స్కీమ్స్, లోన్స్కి వెళ్ళచ్చు. చాలా స్కీమ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక రోజు నేను వస్తాను, ఈడీపీ క్లాస్ తీసుకుంటాను. దానికి దాదాపు ఒక 3-4 అవర్స్ అవసరం ఉంది. ఓకే, నేను విజయ్ కుమార్ గారికి చెప్తాను, ఒక టైం ఇస్తాను. ఆ టైంకి వచ్చి మీకు ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇక్కడ పరిస్థితి చూసి అర్థమైంది ఏంటంటే ఇక్కడ 2 సెక్టర్స్ రైట్స్ ఏమంటే గార్మెంట్ అండ్ ఇక్కడ మొత్తం మీరు 10 మంది కలిసి ఒక క్లస్టర్ కూడా డెవలప్ చేస్తారు. దానికి కూడా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఉంది, మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. అందరికీ భోజనాలు ఉన్నాయి, తినేసి వెళ్ళాలి. ప్లీజ్ అందరు లోపలికి రండి. The best student goes to Swati. Yes. The next student, second batch, Mamata. Mamata place lo vera vallu వచ్చి తీసుకోవచ్చు. వాళ్ళ trainer come student. So the next four. The fifth batch student goes to award goes to okay. Second batch garments best student goes to Shavali. Second batch
బాగా ఆలోచించి ఒక క్రియేటివిటీ అంటే ఒక సృజనాత్మకంగా ఆలోచించి నేర్చుకొని ఇలా చేసినందుకు వీరికి అవార్డ్స్ ఇచ్చారు. గట్టిగా చెప్పండి. వీళ్ళందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారని గట్టిగా చెప్పండి. అవుతారా లేదా చెప్పండి. థర్డ్ బ్యాచ్ సాధన అండ్ శ్వేత. సాధన అండ్ శ్వేత. ఫోర్త్ బ్యాచ్ సరిత గారు. ఫుల్ అటెండెన్స్. సో గట్టిగా చెప్పనుకుంటాడు. వీళ్ళు కూడా క్రమశిక్షణతో శ్రద్ధతో క్రియేటివిటీ మైండ్తో ట్రైనింగ్. చేస్తున్నారు బిజినెస్. వాళ్ళైతే మనీ చెప్తూ ఉంటారు. ఒక నెల కూడా జమాలి గీతారు పద్మ అమ్మాయి ఇలా కొట్టుకొస్తుంది.
డాన్స్ ప్రోగ్రామ్ అందరికీ పాపం 10 రోజుల నుంచి వాళ్ళకి ఫుడ్లు అన్నింటిలో మార్పించేసి చాలా తొందరగా డ్యాన్స్ చేస్తూనే కొట్టుతారు, డ్రామాలు వేస్తూనే ఉన్నారు. టీచర్లు అందరూ కొంచెం మంచిగా రండి. టీచర్లు ఎంతమంది ఉన్నారు? 15. ఒక లైన్ కూర్చోండి, ముందుకు వెళ్ళిపోయి కూర్చోండి అందరూ. ముందుకు వెళ్ళిపోయి కూర్చోండి కనిపిస్తారు. ఓకే ఓకే.